హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ జర్నీ. ఈరోజు మన వీడియో వచ్చి పార్లర్లో యూస్ చేసే గోల్డెన్ ఫేషియల్ కిట్ తోటి ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరైతే మీకు ఏదైతే బాగుంటుందో సో ఆ గోల్డెన్ ఫేషియల్ కిట్ తీసుకోండి. సో నా దగ్గర అయితే ఇది అవైలబుల్గా ఉంది. సో నేను దీంతోనే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జింగ్. సో ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని సో అది ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఫస్ట్ అయితే ఫేస్ అండ్ నెక్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న కిట్లో ఏంటంటే టోటల్ 6 ప్యాక్స్ ఉన్నాయి. సో టోటల్ 6 ప్యాక్స్ కూడా నెంబర్కి ఇచ్చేసారు. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే క్లెన్జింగ్. సో ఫేస్కి అండ్ నెక్కి మొత్తాన్ని అప్లై చేసేసి వాటర్ తోటి ఈజీగా వాష్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి సెకండ్ వచ్చి ఫేషియల్ స్టెప్. సో ఇందులో ఏంటంటే స్క్రబ్బింగ్ అనమాట సెకండ్ది. సో స్క్రబ్బింగ్ అనేది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఈ స్టెప్లో. సేమ్ ఫేస్కి నెక్కి నీట్గా అప్లై చేసుకొని సో స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ అనగానే మనం చాలా హార్ష్గా మసాజ్ అనేది చేస్తున్నాం. సో అలా చేయకూడదు, చాలా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలి. లైట్గా మసాజ్ లాగా చేసుకోండి సర్క్యులర్ మోషన్స్లో. ఫేస్ పైన అలాగే నెక్ కూడా చేసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్కిన్ ఎక్స్ఫోలియేట్ జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ అనేది చేసేసుకోండి. సో దానివల్ల అది మన స్కిన్కి సూటబులా కాదా అనేది తెలుస్తుంది. సో ప్యాచ్ టెస్ట్ అనేది నార్మల్గా మనం ఏదైనా తీసుకోండి, స్కిన్ ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే. సో మనకి ఎల్బో దగ్గర అప్లై చేసి చూడండి, ఒక 10 to 15 minutes అప్లై చేసి అలా వదిలేయండి. సో మనకి ఎలాంటి ఇరిటేషన్ లేకపోతే సో మనం డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో స్క్రబ్బింగ్ అయిపోయింది. సో మనం నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని థర్డ్ స్టెప్ అయితే జెల్ అప్లై చేస్తున్నాను ఫేస్కి అండ్ నెక్కి కూడా. సో ఫింగర్స్ తోటి లైట్గా 1 to 2 minutes ట్యాప్ చేయండి ఫేస్ మొత్తం. ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత స్టీమింగ్ ఇచ్చుకోవాలి. సో మనకి ఇంట్లో అయితే ఎలాంటి స్టీమర్స్ ఉండవు కదా, నేను ఇలా బౌల్లో అయితే స్టీమ్ తీసుకొని స్కిన్ పైన అప్లై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికినేమో బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో నేనైతే ఈ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసే టూల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఈ టూల్ కనుక లేకపోతే మీరు నార్మల్ సేఫ్టీ పిన్ యూజ్ చేసి కూడా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి నీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. నోస్ దగ్గర అలాగే చిన్ దగ్గర అండ్ అప్పర్ లిప్ దగ్గర కూడా నీట్గా బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్. సో ఈ ఫోర్త్ స్టెప్లో ఏంటంటే ఫేషియల్ చేసుకుంటాం. సో ఫేస్కి 10 to 15 minutes మంచిగా మసాజ్ చేసుకోండి, చాలా స్మూత్గా మసాజ్ చేసుకోండి. దీనివల్ల ఫేస్ పైన నెక్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అయితే మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఫేషియల్ చేయించుకోండి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఎవరూ లేరు అనుకుంటే సో మనమే చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు చేస్తేనే మనకి ఆ రిలాక్సేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మసాజ్ చూస్తున్నారు కదా, ఫింగర్స్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు స్మూత్గా ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి అండ్ నెక్ దగ్గర చిన్ దగ్గర. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో రోజు కూడా నార్మల్గా జస్ట్ మీరు ఏదైనా ఆయిల్తో కానీ సో ఇట్లనే మసాజ్ అనేది చేసుకుంటే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ స్టెప్. ఇది వచ్చి ఫేస్ మాస్క్. సో ఈ ఫేస్ మాస్క్ అంటే మనం వాటర్ తోటి నీట్గా వాష్ చేసేసుకొని ఫేషియల్ మాస్క్ అయితే అప్లై చేస్తున్నాం. ఇది కూడా ఫేస్కి నెక్కి మొత్తం కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఒక 10 to 15 minutesలో అయితే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మంచిగా వాటర్ తోటి నీట్గా వాష్ చేసేసుకోండి.
మనం ఫేషియల్స్ కానీ లేదంటే ఏదైనా ఫేస్ ప్యాక్స్ కానీ ట్రై చేసినప్పుడు సో బయట ఎండలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అట్లీస్ట్ 12 అవర్స్ అయినా సరే వెళ్ళకుండా ఉండండి. అలాగే సోప్ కానీ ఎలాంటి ఫేస్ వాష్ కూడా యూజ్ చేయకూడదు. ఇన్ కేస్ మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయండి. అలాగే ఫేస్కి ఏదైనా స్కార్ఫ్ తోటి కూడా కవర్ చేసుకొని అప్పుడు మీరు బయటికి వెళ్ళండి. సో అట్లీస్ట్ 12 అవర్స్ అన్నా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నాం కదా, సో ఫేస్కి అండ్ నెక్కి కంప్లీట్గా అప్లై చేసేసాను. కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని కంప్లీట్గా డ్రై అయింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మసాజ్ చేసుకుంటూ లైట్గా వాష్ చేసేసుకోండి ఫేస్. సో ఫైనల్గా వచ్చేసరికి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోండి. ఇది వచ్చి 6th స్టెప్ అండ్ లాస్ట్ది కూడా. సో మాయిశ్చరైజర్ అండ్ ఫేస్కి అలాగే నెక్కి కంప్లీట్గా అప్లై చేసేసుకోండి. సో దీంతో ఏంటంటే అంటే మనం ఒక్కసారి ఫేషియల్ చేసుకున్నంత మాత్రాన మన ఫేస్ బాగా చేంజ్ వచ్చిందని అయితే చెప్పను, కానీ 60 to 70% అయితే డెఫినెట్గా చేంజ్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇది రిపీటెడ్గా చేసుకోవచ్చు. మంత్లీ ఒకసారి ఇలా రిపీటెడ్గా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పైన ట్యాన్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ హెల్తీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో దానికోసం చేసుకోవచ్చు. సో ఒక్కసారి అయితే ఒకేసారి రిజల్ట్ రమ్మంటే మాత్రం అస్సలు రాదు. కొంచెం 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే రిజల్ట్ అయితే పక్కా. థ్యాంక్ యూ.